నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. రైట్, గుంటూరు జిల్లాలో నియోజకవర్గం చిలకలూరిపేట. ఈ చిలకలూరిపేట నుంచి 2019లో వి రజని వైసీపీ నుంచి గెలుపొందారు. అది కూడా 8,301 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు చూద్దాం. విడుదల రజని ఇప్పుడు ఆమె గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయించాలని చెప్పేసి వైసీపీ అగ్రనాయకత్వం చూస్తుంది. గుంటూరు వెస్ట్ స్వాభావికంగా అది బ్రాహ్మణ సామాజిక వర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గం. సో అక్కడి నుంచి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆ టికెట్లు కేటాయించకూడదనే తెలుగుదేశం ఒక విషయస్ డెసిషన్ తీసుకున్న కారణంగా ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గ ప్రాతినిధ్యం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 4 to 5 elections వీ బీన్ వాచింగ్. ఈసారి ఆమెను ఇక్కడ తీసుకొస్తున్నది వైసీపీ. వాస్తవంగా టీడీపీ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంది. 2-3 సామాజిక వర్గాలని వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా ఎట్లా చేయాలనేది టీడీపీ ఆలోచన విధానంలో వాళ్ళ స్ట్రాటజీ అది. ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. బ్రాహ్మణ్ కమ్యూనిటీ దగ్గర పైసలు ఉండవు, వాళ్ళని నుంచోబెట్టి అనవసరంగా పరువు పోగొట్టుకుంటుంది అనేది టీడీపీ ఆలోచన విధానం. ఆ యాంగిల్లో వాళ్ళు రైటే. డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు లేనప్పుడు ఆ కమ్యూనిటీ కంటెస్ట్ చేయకూడదనే ఒక కొత్త ఫిలాసఫీని టీడీపీ డ్రాఫ్ట్ చేసింది. అందులో భాగంగా వాళ్ళ ఫస్ట్ టార్గెట్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. సరే, వాళ్ళు మొదలెట్టిన తర్వాత కాంగ్రెస్ అది కంటిన్యూ చేసింది. ఇప్పుడు వైసీపీ కూడా కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఈమె తెలంగాణ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు, బట్ సెటిల్ అయ్యారు. చిలకలూరిపేటకు చెందిన ఒక పారిశ్రామికవేత్తని, సాఫ్ట్వేర్ రంగంలో నిపుణుల్ని వివాహం చేసుకొని అక్కడ సెటిల్ అయ్యారు. తొలుత చంద్రబాబుకి డైహార్డ్ ఫ్యాన్ ఆవిడ. పత్తిపాటి పుల్లారావు గారి కీలక అనుచరురారు. ఎక్కడో డిఫరెన్సెస్ వచ్చినాయి. సో ఆమె ఆ పార్టీని క్విట్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు క్యాప్చర్ చేసి ఆమెను అక్కడ నుంచోబెట్టి గెలిపించారు. వాస్తవంగా ఈమె అక్కడ నుంచోవటం వల్ల ఆల్రెడీ అక్కడ ఉన్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నేత వైసీపీలో, పాపం హీ వాజ్ డినైడ్. తర్వాత ఆయన ఎమ్మెల్సీగా అకామిడేట్ చేశారు, మంత్రిగా తీసుకుంటా ఉన్నారు. అది జరగకపోగా షీ బికేమ్ ద మినిస్టర్. ఇప్పుడు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఆమెను అక్కడి నుంచి తప్పించి వేరే అభ్యర్థిని వైసీపీ అక్కడ నుంచోబెడుతుంది. నుంచోబెట్టిన గెలుపు జనసేన టీడీపీ కాంబినేషన్. ఇక్కడ జనసేన చాలా నామమాత్రం లేడు. 7,877 ఓట్లు, ఒక 800 ఏమన్నా ఓట్లు జనసేనకు ఉంటే ఉండొచ్చు కదా. తెలుగుదేశమే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. తెలుగుదేశానికి పట్టున్న నియోజకవర్గం. ఈమె మీద ఉన్న వ్యతిరేకత వల్ల జనసేన టీడీపీ కాంబినేషన్లో ఉన్న అభ్యర్థి గెలుస్తారా, వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల గెలుస్తారంటే ఈమె మీద ఉన్న వ్యతిరేకత వల్లే అని చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం కన్నా కూడా. సో మొత్తానికి ఏంటంటే చిలకలూరుపేట ఫేట్ని రజని మార్చేశారు కంప్లీట్గా. అంటే పవర్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి అనేది ఆవిడ చేసి చూపించారు. ఇప్పుడు గుంటూరు వెస్ట్లో కూడా చేయబోతున్నారు. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గం చూసినట్లయితే 2019లో మహమ్మద్ ముస్తాఫా షేక్ వైసీపీ నుంచి 22,091 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు చూద్దాం. ముస్తఫా షేక్ ఈజ్ క్లోజ్ టు ద పీపుల్. ఆయన ఆ నియోజకవర్గంలో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో, ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ఊరు నుంచే, మా సొంత ఊరు. సో ఈస్ట్ వెస్ట్ రెండు తెలిసినండి. ముస్తఫా షేక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన జనాలకి చేరువైంది, ఆ పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో చాలా గట్టోడు ఆయన. గుంటూరు ఈస్ట్లో చాలా కాలనీస్, శివార్క శాటిలైట్ కాలనీస్కి వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్. ఓట్లు ఆశించి అయితే ఆయన చేయలేదు, నిజాయితీగా చెప్పు. వీళ్ళ పాలిటిక్స్లో రాకముందు నుంచి 10 ఏళ్ళ నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు. వాటర్ ట్యాంకర్స్ ఇప్పుడు సమ్మర్ బిగిన్ అయింది, పంపించేస్తాడు. ఎవరన్నా ఫోన్ చేసి ఆయనే లిఫ్ట్ చేస్తాడు ఫోన్. బేర్జాలు ఏం లేవు ఆయనకి, లిఫ్ట్ చేస్తాడు, పంపించేస్తాడు. సో అట్లా చెరువేడు టొబాకో ట్రేడ్ ఆయన చేస్తుంటారు. వాస్తవంగా తెలుగుదేశం ఈసారి 10,204 ఓట్లతోటి అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇది ఈయన మీద వ్యతిరేకత కాదు, పార్టీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత. సో ఆయనకి మంచి పేరే ఉంది. సో ఆయనకి అసలు ఇస్తారా లేదా అది కూడా ఎట్ టు బి కన్ఫర్మ్డ్. తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో జియావుద్దీన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు తెలుగుదేశం నుంచి. ఆయన కూడా వైసీపీ లాగేసుకుంది. సో అయినా కూడా ఇప్పుడు కొత్త క్యాండిడేట్ని నుంచోబెట్టిన టీడీపీ అక్కడ గెలుస్తారు. రాజధాని ప్రాంతం కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాంతంలో మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది, రాజధాని ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నాడు. ఆ రీజన్ వల్ల తెలుగుదేశం గెలుస్తుంది. కానీ తెలుగుదేశం యొక్క ప్రతిభా పాఠవాల వల్ల అయితే తెలుగుదేశం ఇక్కడ గెలవట్లేదు. ఫర్ షూర్ యూ కెన్ రైట్. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం.
గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తీసుకున్నట్లయితే 2019లో మద్దాలగిరి తెలుగుదేశం నుంచి ఆయన మెజారిటీ కూడా 4289 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు చూద్దాం. మద్దాలగిరి టీడీపీ వైశ్య సామాజిక వర్గం వాణిజ్య ప్రముఖుడు ఆయన. సో గెలిచారు. నేను ఇందాకే చెప్పినట్టు గుంటూరు వెస్ట్, దాని గుంటూరు 2 అనేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు గుంటూరు వెస్ట్ అయింది లాస్ట్ ఎలక్షన్స్ నుంచి. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అక్కడ నుంచి రిప్రజెంట్ చేశారు. సరే, ఈసారి మద్దాలగిరి అక్కడి నుంచి గెలిచారు 2029. గెలిచిన తర్వాత వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ళు అంటారా, ప్రలోభాలు అంటారా, ఆయన వైసీపీకి అసోసియేట్గా కొనసాగుతూ వస్తున్నారు. సో ఈసారి వైసీపీ ఆయనకి టికెట్ ఇవ్వదు, టీడీపీ కూడా ఇవ్వదు కన్ఫర్మ్డ్. తెలుగుదేశానికి 41, ఇక్కడైతే తెలుగుదేశం అండి. జనసేన కూడా 45,000 కాపు ఓట్లు ఉన్నాయండి అక్కడ. సో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు 48,000 ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 93,000 ఓట్లు. ఒక 2-3 ఓట్లు ఈ మన సవరించిన జాబితాలో తొలగించినా సరే ఆ రెండు సామాజిక వర్గాలు కలిపి 90,000 అండి. ఈ 90,000 వీళ్ళు తీసుకొచ్చి టీడీపీ కనుక కాపు క్యాండిడేట్ని అక్కడ నుంచోబెట్టే పని అయితే ఫర్ షూర్ ఈ మెజారిటీ తోటి వచ్చే అవకాశం ఉంది, కాపు లేదా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి. ఈ రెండు సామాజిక వర్గాలకి టీడీపీ వెస్ట్లో టికెట్ ఇవ్వదు. వాస్తవంగా అంతకుముందు అక్కడ కన్నా లక్ష్మణ గారు గెలిచిన, ఇప్పుడంటే ఆయన టీడీపీలో ఉన్నారు, ఆయన సత్తెనపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలకు టీడీపీ టికెట్ ఇవ్వదు ఫర్ వేరియస్ రీజన్స్. మరి ఎవరికి ఇవ్వాలి? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తానంటున్నారు. మాజీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అంతకుముందు తెనాలి నుంచి వేమూరు నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెనాలి నాదెండ్ల మనోహర్ గారికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆయనకి కేటాయిస్తబోతున్నారు కాబట్టి, సో మరి రాజా హ్యాస్ టు కాంప్రమైజ్ అయితే నాకు గుంటూరు 2 ఇవ్వండి, అదే గుంటూరు వెస్ట్ ఇవ్వండి అని. గుంటూరు వెస్ట్ ఇవ్వడానికి జనసేన అంగీకరించట్లేదు, డెడ్ లాక్ పడింది అక్కడ. ఆ క్రమంలో మరి రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వకపోతే రాజేంద్ర ప్రసాద్ ఇండిపెండెంట్గా కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు గారు మొన్న పిలిచి దువ్వి ఈయన్ని గోరంట్ల బుచ్చేస్తారు కానీ పిలిచి, నాకు మిమ్మల్ని నేను అకామిడేట్ చేస్తాను, మీరు మీ భరోసా నేనే, మీ భవిష్యత్తుకి నేనే భరోసా అని. సరే, వాళ్ళ భవిష్యత్తు ఏమో కానీ తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలా భవిష్యత్తుకి మాత్రం ఆయన భరోసా ఇచ్చేసారు చంద్రబాబు గారు. అయినా కూడా రాజా హ్యాస్ హిజ్ ఓన్ డౌట్స్. రాజా మీద ఒక నింద ఏంటంటే, నేను నింద అంటున్నాను, మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి ఆయన కీలక భూమికి పోషించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటూ ఉంటే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మా ప్రావెస్నెస్ ఉండాలి, ఇక్కడ పుట్టి పెరిగాం మేము, ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చిన నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడ మంగళగిరిలో గెలిస్తే రేపు పొద్దున మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనే ఉద్దేశంతో మంగళగిరి నియోజకవర్గంలోని ఒక మండలంలో తెలుగుదేశం ఓట్లు గంపగుత్తంగా తీసుకెళ్లి వైసీపీకి ఓటు వేయించారని ఆయన మీద ఆరోపణ. ఆ టీడీపీ సర్కిల్సే ఆ ప్రచారం చేశాయి. అది నిజమో కాదో మనకి తెలియదు, కానీ ఆ నింద ఆయన మోస్తున్నాడు. ఆ నింద కారణంగా ఆయన గుంటూరు 2 టికెట్ ఎట్టాగైనా లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే సొంతంగా నిలబడి అందరి ఓట్లు, అన్ని సామాజిక వర్గాల ఓట్లని ఆయన ఆకట్టుకోగలడు. బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఎవరైనా అందరితో కలివిడిగా ఉంటారు రాజా గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సో కలిసి ఆయన ఆ కులపరమైన పక్షపాతం ఆయనకి లేదు. సో అంత మంచి మెచ్యూర్డ్ లుక్ ఉన్న నాయకుడు. సో అదే కనుక జరిగితే, ఇదేంటి ఈ అధ్యయనం ఎప్పుడు జరిగింది? సర్వే కాదు, స్టడీ ఎప్పుడు జరిగింది? ఈ అభ్యర్థుల ఎంపిక జరగక ముందు జరిగింది. సో మెజారిటీ అనేది మారుతుంది, అభ్యర్థి మారినప్పుడు అంకెలు మారుతాయి. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఇక గుంటూరు జిల్లాలో గురజాల నియోజకవర్గంకి వచ్చినట్లయితే 2019లో వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి గెలుపొందారు. అది కూడా 28,613 ఓట్ల మెజారిటీతో. మరి ఇప్పుడు ఎవరు ఎంత మెజారిటీ అన్నది మనం వసుదేవన్ గారిని అడిగి తెలుసుకుందాం. కాసు మహేష్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనోడు వరుస అవుతారు. ఈయన మన ముఖ్యమంత్రి, ఒకప్పుడు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారి గురించి ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవాలి. వారు మన మధ్యలో లేరు, చానాళ్ళు అయింది, వారు దివంగతులై. ఆయన మీద ఒక నింద ఉండేది. పాస్ మార్కులు 35 మార్కులు వేసి 10th క్లాస్ పిల్లల్ని 7th క్లాస్ పిల్లల్ని ఆయన పాస్ చేయించేశారు. అప్పట్లో అదో పెద్ద స్కామ్గా అభివర్ణించేవాళ్ళు. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఏం జరిగింది మనకు తెలియదు, ఆయన మనం చూసింది కూడా లేదు. బట్ ఆయనతో పనిచేసి ఆయనతో సన్నిహితంగా మెలిగిన కాకుమాన పెదపేరు రెడ్డి గారని ఇప్పుడు ఏ పార్టీలో లేరు, కాంగ్రెస్ తెలుగుదేశం రెండింటిలో ఉన్నారు. వారికి అత్యంత సన్నిహితులు. వారికి కొణిజేటి రోసయ్య గారికి, దివంగత ముఖ్యమంత్రి,
ఒకసారి బ్రహ్మానందరెడ్డి గారు ఆయన పొలిటికల్ కెరీర్ అయిపోయి ఇంకా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తర్వాత హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాట్లో అద్దెకున్నారు ఆయన. ఓన్ ఫ్లాట్ కూడా కాదు. అన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాడికి కోట్ల రూపాయల ఆస్తి ఉండాలి. ఆయనకు సంతానం కూడా లేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బంధువర్గం, సంతానం కూడా లేదు. ఆయన రోసయ్య గారిని పిలిచి ఒక మాట అడిగారట. ఇది పెద్దపేరెడ్డి గారు నాకు చెప్తే నేను మీకు షేర్ చేస్తాను. రోసయ్య, ఏమయ్యా నా దగ్గర ఒక 4 లక్షల రూపాయలు ఉన్నాయి, నేనా ఇవాళ రేపు అన్నట్టుంది నా పరిస్థితి. పెద్దవారు అయిపోయారు అప్పటికే, అనారోగ్య సమస్యలు. మా ముసలిదానికి రేపు పొద్దున మందులు మాకులు ఖర్చులకి నా దగ్గర 4 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు ఏమైనా మితికి పిచ్చి నెలకింతనే ఆమెకు వచ్చి ఏర్పాటు చేస్తావా అని అడిగితే రోసయ్య గారు కళ్ళని పరిమితమేట. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావయ్యా నువ్వు, నీ డబ్బులు ఈ 4 లక్షల రూపాయలు నువ్వేదో పాపం ఆయన పెన్షన్ డబ్బులు అవి, ఎమ్మెల్యే పెన్షన్ డబ్బులు, ఆయనేం సంపాదించుకోవాలా. ఇప్పుడు వాళ్ళలాగా ఆయన లావిష్ జీవితం కూడా లేదు. నిందలు మాత్రం ఇన్ని మోసాడు ఆయన. అడిగితే రోసయ్య గారు కదిలిపోయి ఆ ఏర్పాటు నేను చేస్తాను, నువ్వేం బెంగపెట్టుకోమాక అని ఆయన అలా మాట్లాడిన ఒక 4 రోజుల తర్వాత పోయారు బ్రహ్మానందరెడ్డి గారు. తర్వాత రోసయ్య గారు బ్రతుకున్నంత వరకు, రోసయ్య గారు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ పోయారు, బ్రతుకున్నంత వరకు కూడా వారు ఆమె కాలం చేసే వరకు ఆమెకు ఆర్థిక సహాయం ఆయన చేసుకుంటూ వచ్చారు. అటువంటి ఫ్యామిలీ బ్రహ్మానందరెడ్డి గారు. ఆ లెగసీని క్యారీ చేయడం కోసం అని చెప్పి కాసు వెంకట కృష్ణారెడ్డి గారు కొన్నాళ్ళు ఆయన ఉన్నారు. వెంగళరెడ్డి గారి కుమారుడు, కాసు వెంగళరెడ్డి గారి కుమారుడు. ఇప్పుడు కృష్ణారెడ్డి కొడుకు ఈయన మహేష్ రెడ్డి గెలిచాడు కావచ్చు కాక. కానీ గురజాల ఏంటంటే స్వాభావికంగా తెలుగుదేశానికి పట్టున్న ప్రాంతం. ఎరపతినేని శ్రీనివాసరావు అని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఒక లీడర్ టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా ఇదే, ఆయన వాటర్ మ్యానే. ఎక్కడ నీళ్లు లేవంటే అక్కడికి వాటర్ ట్యాంకులు పంపించేస్తుంటాడు. వాడు తన పార్టీ వాడ, అవతల పార్టీ గ్రామం, వాళ్ళు ఓట్లు వేశారు, ఇవన్నీ చూడడు. నీళ్లు ఇవ్వాలి అనేది ఆయన సంకల్పం. అందరితో కూడా ఈసారి ఆయనే క్యాండిడేట్, మోస్ట్ లైక్లీ ఆయన గెలుస్తారు. 299 ఇంకా మెజారిటీ పెరగచ్చు కూడా. దర్ ఈస్ ఎ వెరీ పాసిబిలిటీ. అంటే మనం ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంగా చూసి చెప్తున్నాను నేను. అది నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్. గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం చూసినట్లయితే 2019లో రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వైసీపీ నుంచి 21,918 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎంత మెజారిటీ అన్నది వాసుదేవన్ చెప్పండి. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలున్న మాచర్ల నుంచి గెలిచారు. 21,000 మంచి మెజారిటీ. ఈసారి కూడా ఆయనే క్యాండిడేట్, ఆయనే గెలుస్తాడు. ఏమి మెజారిటీ తగ్గచ్చు, ఒక 20,000. జోలకంటి ఫ్యామిలీకి వీళ్ళకి ఈ ఫ్యాక్షన్ రైవలరీ ఉంది. ఇప్పుడు కూడా జోలకంటి వాళ్ళు ఎవరు నుంచోబోతున్నారు. బట్ రామకృష్ణారెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఆయన్ని కలవాలని రేపు పొద్దున మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఆయన ఫ్రమ్ 4 sides ఆయన మాధవి అని చెప్పి ఫోన్ చేసి మీరు వెళ్ళి కాన్స్టిట్యున్సీలో ఆయన కలవాలని వెళ్తే రాజభవనాలే మీకు స్వాగతం పలకవు. ఒక మామూలు 2 గదుల పెంకుటిల్లు ఉంటుంది ఆయన ఆఫీస్. అది ఆ పక్కనే ఒక చిన్న డాబా ఇల్లు ఆయన నివాసం. వస్తాడు, అక్కడ నొలక మంచం మీద కూర్చుంటాడు, మాట్లాడతాడు. నొలక మంచం మీద కూర్చొని మాట్లాడతాడు. సచ్ ఎ సింపుల్ మ్యాన్. ఫ్యాక్షన్ రాజకీయాలు అంటారా? మీరు రక్తంలో పుట్టినప్పుడు రోజు చేతికి రక్తం అంటుకుంటూనే ఉంటుంది, ఉంటాయి అక్కడ. ఆయన కాకపోతే తెలుగుదేశం అని ఉంటుంది, తెలుగుదేశం కాకపోతే వైసీపీ అని ఉంటుంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఆయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఆంధ్రప్రదేశ్. ఈ నియోజకవర్గంలో నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ద తెలుగుదేశం లీడర్స్. ఆయన రౌడీ షీటర్లకు సింహస్వప్నం పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఎస్పీ గుంటూరు ఉన్నప్పుడు, గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ రౌడీ షీటర్లని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. ఆ కౌన్సిలింగ్ ఏంటంటే రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళటం, ఫ్రైటన్ చేశారు. ఆ దెబ్బకి ఫ్యాక్షన్ రాజకీయాలు సెటరేట్ అయినాయి. అఫ్కోర్స్ ఆయన మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చాలా ఆరోపణలు ఎదుర్కొని ఉండొచ్చు కాక. బట్ ఈరోజు పల్నాడు ప్రాంతం అంతో ఎంతో ప్రశాంతంగా ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, అంతకుముందు పూర్ణచంద్రరావు గారిని ఎస్పీ, ఆయన కొంచెం సోఫిస్టికేటెడ్గా డీల్ చేసేవారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కొద్దిగా రఫ్గా డీల్ చేశారు. అంతకుముందు కౌముది గారు, విఎస్కే కౌముది గారు ఐపీఎస్, ఆయన రిటైర్ అయ్యారు రీసెంట్గా. ఆయన నవ్ ఈజ్ విత్ పిఎం ఆఫీస్. అలాంటి వాళ్ళ కృషి వల్ల పల్నాడులో ఫ్యాక్షనిజం తగ్గుముఖం పట్టింది. ఈవెన్ రామకృష్ణారెడ్డి పిన్నెల్లి కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. బట్ తెలుగుదేశం ఈజ్ మోర్ అగ్రెసివ్ బికాస్ అప్పటికి కోడెల శివప్రసాదరావు గారు బతికి ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం ఫ్యాక్షన్ రాజకీయాలని రీడిఫైన్ చేసి ఒక కొత్త అర్థం ఇచ్చి అవతల ప్రత్యర్థుల్ని ఎలా
గడగడలాడించాలి, ఉక్కపోత పోయించాలి అనేది టీడీపీ చేసింది. సో దట్ ఈస్ అబౌట్ మాచర్ల. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ రైట్, మంగళగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 5337 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆబ్వియస్గా ఇది బీసీల నియోజకవర్గం, పద్మశాలి సామాజిక వర్గం, చేనేత సామాజిక వర్గం. 2 సార్లు గెలిచాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి. మొదటిసారి మీకు చెప్పారు 2014 12 ఓట్లు. అండ్ ఇప్పుడు 2019లో 5337 ఓట్లు. నారా లోకేష్ జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీద గెలిచాడు. అప్పటికే ఆయన ఐటీ మినిస్టర్ గెలిచాడు. ఆ తర్వాత 2014లో మినిస్టర్ అయ్యాడు, ఎమ్మెల్సీ. సో లోకేష్ మీద గెలిచాడు. బట్ బేసికల్గా అది రెడ్ల సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం కాదు. ఇన్ఫ్లుయెన్షియల్గా కొన్ని ఒక 100-200 ఫ్యామిలీలు ఉంటాయేమో కానీ పద్మశాలి సామాజిక వర్గం. అంతకుముందు ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా సరే అది చేనేత సామాజిక వర్గం వాళ్ళే గెలుస్తూ వచ్చేవాళ్ళు. ఒకే ఒక ఎక్సెప్షన్, ఒక్కసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం తొలినాళ్ళు ఆయన గెలిచారు. ఆయన హెల్త్ మినిస్టర్గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు గెలవాల. రెడ్లు గెలవటం మొదలెట్టింది ఈయనతో మొదలైంది. వేములపల్లి శ్రీకృష్ణ లాంటి ఒక అద్భుతమైన గేయ రచయిత, కమ్యూనిస్ట్ నాయకుడు, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, తల్లి ఒక్కటే నీకు తెలుగోడ అని రాసిన వేములపల్లి శ్రీకృష్ణ రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం. ఆ నియోజకవర్గం అంత గ్లామరస్. ప్లస్ పానకాల స్వామి అక్కడే ఉంటాడు, లక్ష్మీనరసింహ స్వామి. పానకం పోస్తే సగం పానకం మనకి ప్రసాదంగా ఇచ్చేస్తారు ఆయన. ఆ నియోజకవర్గానికి ఒక గ్లామర్ ఉంది, ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉంది. అది రాజధాని ప్రాంతంలో గుండెకాయ లాంటిది. దాని చుట్టుముట్టే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వారి నివాసం, కరకట్ట మీద చంద్రబాబు గారు అద్దె నివాసం ఉంటుంది, లీజుకు తీసుకున్న నివాసం. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గ్రూప్ పాలిటిక్స్ని బ్రహ్మాండంగా ఆయన ఆర్గనైజ్ చేయగలడు. కొసమెరుపు ఆయన గురించి చెప్పేప్పుడు కొసమెరుపు కూడా చెప్తాను. ఆయన క్వాలిటీస్కి వచ్చేప్పటికీ ఆయన జనాలతోటి కలిసిపోతాడు. అయితే ఒకే ఒక సమస్య ఏంటంటే, పొరపాటు ఇప్పుడు నేను ఫలానా జర్నలిస్ట్ నుండి మీతో ఇంటర్వ్యూ కోసం అంటే రమ్మంటాడు, ఆఫీస్లో ఉండడు, ఆయన పొలంలో ఉంటాడు. ఆ పొలానికి మీరు వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. తలపాగా కట్టేసుకొని ఆ పొలంలో ఆ బంకమట్టిలో అలాగే చేత్తో బంకమట్టి తీసి పొలం పనులు చేసుకుంటూ మీకు కనిపిస్తాడు. అంటే ఒక ఎమ్మెల్యే అయినా సరే నేను సామాన్య రైతులాగానే ఉంటున్నాను అని చెప్పుకోవటానికని ఆయన వాళ్ళు చేస్తాడని ప్రత్యర్థులు కిట్టనోళ్ళు చెబుతుంటారు. ఆయన చెప్పుకోడు పాపం. ప్రత్యర్థులు ఆయన కరకట్ట కమల్ హాసన్ అని కూడా ఆయనకి పేరు పెడతారు. అందంగా ఉంటాడు మనిషి, స్పరుద్రూపి. కొసమెరిపోయినట్టు హీ హ్యాపెన్ టు బి మై క్లాస్మేట్. ఇద్దరం కలిసి చదువుకున్నాం. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ తెలుగుదేశం ఇండికేట్ చేస్తుంది నారా లోకేష్ గెలుస్తారా అభ్యర్థి అని. సో వాళ్ళు గంజి చిరంజీవిని నుంచోబెడుతున్నారు, ఒకప్పుడు తెలుగుదేశం బీసీ సామాజిక వర్గం నుంచి. ఇలాంటి నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో 5 ఉన్నాయి. ఆ జిల్లాలో వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు ఈ నియోజకవర్గం చూసినట్లయితే 2019లో నంబూరి శంకర్రావు వైసీపీ నుంచి, అది 14,104 ఓట్ల మెజారిటీతో. మరి ఇప్పుడు ఎవరు, ఎంత మెజారిటీ? ఆబ్వియస్గా అండి తెలుగుదేశం. దీని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. సాలిడ్గా ఇందులో జనసేన ఓట్లు ఉంటే 30-35 ఉంటాయి, ఇంకా పెరగచ్చు కూడా తెలుగుదేశం. ఇది తెలుగుదేశం పక్కాగా గెలిచే సీటు. నంబూరి శంకర్రావు గారు ఏమన్నా తెలుగుదేశంలో వచ్చి నుంచుంటే ఆయన గెలుస్తారేమో కానీ అదర్వైజ్ రూల్డ్ అవుట్. రాజధాని ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం. ఒకప్పుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం ఇది, పెదకూరపాడు. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. రైట్, పొన్నూరు నియోజకవర్గం నెక్స్ట్. అక్కడ 2019లో కిలారి రోసయ్య గారు వైసీపీ నుంచి 1112 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు, ఏంటి, ఎంత మెజారిటీ? చావు తప్పి కన్ను లొట్టపోయి గెలవటం అంటే ఏంటనేది వైసీపీకి పొన్నూరు నియోజకవర్గం. పొన్నూరు నియోజకవర్గం ఏంటంటే స్వాభావికంగా 5 సార్లు ధూళిపాళ్ళ నరేంద్రని గెలిపిస్తుంది టీడీపీ నాయకుడు. వారి తండ్రి గారు ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారు ఒక యాక్సిడెంట్లో వారు దుర్మరణం పాలారు. వారికి మంచి పేరుంది, సంగం డైరీ నిర్మాత వారు. అంటే క్షీర విప్లవాన్ని కాకాని వెంకటరత్నం గారు మాజీ మంత్రి, ఆయన గురించి మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆయన స్టార్ట్ చేస్తే ఆ విప్లవాన్ని కంటిన్యూ చేసిన ఆయన ధూళిపాళ్ళ నరేంద్ర గారి తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారు. అందరితోనూ కలివిడిగా ఉండి, స్వాతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చారు వారు కూడా, అందరినీ కలుపుకుని పోయే తత్వం. దురదృష్టం ఆయన దుర్మరణం పాలారు. బట్ నరేంద్ర ఆయన లెగసీని కంటిన్యూ చేస్తారనుకుంటే ఏదో గాలివాటానికి ఆయన గెలుచుకుంటూ వచ్చారు, అవతల సరైన వాడు లేక. ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ మూవీ అంటామండి. ఎన్టీఆర్కి ఆపోజిట్గా ఎస్వి రంగారావు మనం ఊహిస్తాం. అక్కడ కాకుండా
ఒక అంటే ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ నుంచి ఒక కమెడియన్ని ఆయన పోటీగా నుంచోబెడితే అది మల్టీ స్టారర్ కాదు కదా. పొన్నూరు కూడా అలా కాలేకపోయింది. నరేంద్రకి దీటైన వాళ్ళు అక్కడ నుంచోకపోవటం వల్ల నరేంద్ర యూస్ టు లాస్ట్ అంటే యూస్ టు విన్ దట్ సెగ్మెంట్. బట్ కిలారి రోసే ఏంటంటే ఊపులో వచ్చినోడు, ఆయన సరైనోడేం కాదు. ఈయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయనకి అల్లుడు అవుతాడు. గుంటూరులో హోటల్ వ్యాపారాలు, టొబాకో వ్యాపారాలు చేసుకుంటాడు. మహా పొదుపరి. ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చన్న అధికారికంగా అనధికారికంగా ఆయన చూపించే ఖర్చు, ఆయన పెట్టే ఖర్చు కూడా 10 లక్షలకు మించి ఉండదు. సో రూల్డ్ అవుట్. ఈసారి ఆయన గెలవకపోవచ్చు. ఇక్కడ నరేంద్ర నుంచి ఉంటున్నాడు. ఈ ఓట్లన్నీ కూడా టీడీపీవే. జనసేన ఉంటే ఒక 50-100 ఉంటాయి. అది పొన్నూరు గురించి. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. రైట్, గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో ఎం సుచరిత వైసీపీ నుంచి 4611 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ? మేకతోటి సుచరిత. ఈమె ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి గెలిచారు. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం, దళిత సామాజిక వర్గం. ప్రత్తిపాడు డీలిమిటేషన్ రిజర్వ్డ్ అయింది. అంతకుముందు డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారు, ఆయన టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. పీపుల్స్ లీడర్, జనంతో ఉంటాడు. ఆయన గుంటూరులో పెద్ద హాస్పిటల్ ఉంది. ఆయన ఎవరైనా వెళ్ళొచ్చు, ఆయన పార్టీతో సంబంధం లేదు. నేను ఫలానా అని ఆయన వచ్చినప్పుడు పేషెంట్ అయితే వాడిని ఆయన కొంచెం మేవరిక్గా ఉంటారని ఆయన మీద నిందేస్తారు, కానీ ఆయన ప్రజలతో కలిసి మెలిసి పనిచేసినంతగా ఎవరు చేయలే. పెదరత్తయ్య గారికి ఇది ఉంది. ఆయన మధ్యలో తెలుగుదేశం మీద అలిగి వైసీపీకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశంకి వస్తున్నట్టున్నారు, ఐ బిలీవ్ సో. సో ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఎవరో కొత్త క్యాండిడేట్ని టీడీపీ నుంచో పెట్టబోతోంది ప్రతిపాడు, లేదా పాత వాళ్ళు కూడా ఉండొచ్చు. ఫర్ షూర్ ఇది తెలుగుదేశం విన్ చేసే సెగ్మెంట్. జనసేన మంచి ఇంకా ఎక్కువ కూడా రావచ్చండి. అది ఆవిడ మీద వ్యతిరేకత కాదు, పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత. అండ్ క్యాపిటల్ రీజన్ నేను మళ్ళీ చెప్తున్నా దానివల్ల అనమాట. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఆవిడ హోంమంత్రికి కూడా చేసింది. రైట్, గుంటూరు జిల్లాలో రేపల నియోజకవర్గం చూసినట్లయితే 2019లో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్, అది కూడా 11,555 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ? టీడీపీయే. ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే ఈ నియోజకవర్గం నుంచే మీకు మోపిదేవి వెంకటరమణ, ఆయన ఓడిపోతే ఆయన తీసుకెళ్లి రాజ్యసభ మెంబర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, బీసీ సామాజిక వర్గం. మనం గోదావరి జిల్లాలకు వచ్చేప్పుడు శెట్టిబలజ అంటాం, ఇక గౌడ సామాజిక వర్గం అంటాం. ఇక్కడ కూడా ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎక్కువ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటారు. గౌడ సామాజిక వర్గానికి మధ్యలో ఇంకొక కులం ఉంది, ఆ కులానికి చెందిన వాళ్ళు, ఆ సామాజిక వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ ఊరు సీతారామమ్మ గారు అక్కడి నుంచి గెలిచారు, మినిస్టర్గా కూడా చేశారు టీడీపీ హయాంలో. స్వాభావికంగా అది టీడీపీ గెలిచే సెగ్మెంట్. ఏదో మొన్న గెలిచిన దాని మీద 11,555 మీద ఇప్పుడు ఇంకో 2 times వస్తుంది. ఎవరి నుంచున్నా టీడీపీ. అక్కడ నగరం అనే ఒక మండలం ఉంది, ఆ మండలంలో మిగిలిన పార్టీల ఏజెంట్లు ఆ పోలింగ్ బూత్లో కూర్చోటం అనవసరం, అచ్చంగా టీడీపీ అది. నెక్స్ట్ నియోజకవర్గం. రైట్, గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు వైసీపీ నుంచి 20,876 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ? వసుదేవన్. అంబటి రాంబాబు గారు స్టేజ్ ఆర్టిస్టు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. తన వాక్ చాతుర్యంతో, వాక్ పటిమతోటి శాసనసభలో అవతల వాళ్ళ నోళ్లు కట్టేయించగల ఘనుడు. మంచి ఆహార్యం ఉంటుంది, అద్భుతంగా ఆయన నట వైదుష్యం కూడా ప్రదర్శించగలడు. సో గెలిచేశారు మొన్న ఊపిలో 20,876. అంతకుముందు కూడా గెలిచారు ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేసి కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎటైర్ మార్చేశారు. ఈయన్ని మన సినిమా నటుడు పృథ్వీ అనుకరిస్తూ ఈ మధ్య ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మూవీలో డాన్స్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈజ్ అ గుడ్ స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన ఏం దానికి చిన్నబుచ్చుకోవాలా. నాకు పృథ్వీ పాపులారిటీ కల్పించాడు, నా నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ చేశాడని చెప్తున్నాను. దాట్ ఈస్ హిస్ ప్రొయాక్టివ్ అప్రోచ్. సరే, టీడీపీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పట్లో కాంగ్రెస్ మీద అలిగి బీజేపీలోకి వెళ్ళి, వైసీపీలో చేరకుండా బీజేపీలోకి వెళ్ళి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ అక్కడ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అభియోగాలు ఆయన కిట్టనోళ్లే చేశారు. జనరల్గా ఏంటంటే అండి, యాంటీబాడీస్ని బాడీ లోపల ఉన్న బ్యాక్టీరియా ఎలా అంగీకరించదో
అలా లక్ష్మీనారాయణ గారిని బీజేపీలో ఉన్న శక్తులు అంగీకరించలా. ఏదో ఒక బండ తీసి అలా వేసేస్తే హెడ్ క్వార్టర్స్ ఆయన పక్కకి పంపించేస్తున్నారు. చికాకు పడి ఆయన బయటకు వచ్చేసారు. వచ్చి తన బద్ధ శత్రువు ఆయన చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి కూడా వచ్చేసాడు. ఆయన 3112. బట్ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఇందాక ఎవరి గురించో చెప్పుకున్నాం, కిలార్ రోసే మాదిరి బహు పొదపరి. ఇతరుల డబ్బు ఖర్చు చేయించడంలో ఉన్న ఆసక్తి అనురక్తి ఆయన సొంతంగా ఖర్చు చేయరు. ఎలక్షన్ అప్పుడు కూడా ఖర్చు చేయరు. తనని గెలిపించడం ఆ నియోజకవర్గ ప్రజల బాధ్యత అని ఆయన ఫీల్ అవుతారు. ప్రజలు ఫీల్ అవటం కాదు, ఆయన ఫీల్ అయ్యి ఇది మీ బాధ్యత కదా, మీరు కదా నన్ను గెలిపించుకోవాల్సిన. చంద్రబాబు ఫిలాసఫీ ఇక్కడ, మీ అందరూ నన్ను వచ్చి నాకు ప్రొటెక్షన్ వల్లగా నుంచోవాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా అనరు. మీరు నా వెనకాల ఉండండి, నేను మిమ్మల్ని లీడ్ చేస్తానంటాడు. తప్పో ఒప్పో ఆయన విధానాలు అంగీకరించదగినవో కాదో పక్కన పెడితే జనాల్ని తన వెనక ఉండమంటాడు. ఈయనేమో జనాలు తన చుట్టూ ఉండి నాకేమన్నా ఆపద వస్తే మీరు కాపాడంటాడు. అదే ఫిలాసఫీ కన్నా లక్ష్మీనారాయణ గారి కూడా. ఎనీహౌ ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ఆయన ఎదుర్కొన్న వివాదాలు, ఏది శృంగారపరమైన వివాదాలు చాలా ఎదుర్కొన్నారు ఆయన కెరీర్లో. అరగంట మంత్రి అనే పేరు. ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ నియోజకవర్గం వచ్చినప్పుడు అది చెప్పుకుందాం. 3000 ఓట్లతోటి కన్నా గారు ఈ మెజారిటీ కొంత తగ్గుతుందేమో, బట్ కన్నా గెలవచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. రైట్, గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి 4443 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ తెలుసుకుందాం. శ్రీదేవి షీఈస్ బై ప్రొఫెషన్ షీఈస్ ఎ సర్జన్, ఆన్కాలజిస్ట్ అనుకుంటా, గైనకాలజిస్ట్, ఆన్కాలజిస్ట్. షీ మ్యారీడ్ టు ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ ఒక డాక్టర్ గారిని చేసుకున్నారు. వీళ్ళకి మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. రాజకీయంగా కూడా వీళ్ళ తాతలు తాడికొండ నియోజకవర్గం దళిత సామాజిక వర్గం పనిచేశారు కొన్నాళ్ళు అని చెప్పేసి ఆవిడ చెబుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఊపిలో ఆవిడ వచ్చింది అక్కడ. సరే, మొన్న పార్టీ నుంచి లాస్ట్ ఇయర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకున్నారన్న అభియోగంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఆవిడ. ఆ వెంబడే ఆవిడ రగిలిపోయి టీడీపీలో జాయిన్ అయ్యారు, అంటే కొంత గ్యాప్ తీసుకొని. సో బట్ ఆవిడ ఆ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయట్లేదు. బాపట్ల ఎంపీగా టీడీపీ నుంచి కంటెస్ట్ చేయాలని. తెలుగుదేశం నుంచి మరి ఆల్రెడీ అక్కడ శ్రవణ్ కుమార్ అని పనిచేశారు ఇంతకుముందు ఎమ్మెల్యే. విద్యాధికుడు, అందరితో కలిసి పనిచేస్తాడు ఆయన, వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరు పిలిచినా పనిచేస్తాడు ఆయన పార్టీలకు అతీతంగా. హీ హాజ్ ఎవరీ ఛాన్సెస్, అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. లీవ్ అబౌట్ శ్రీదేవి ఇంకెవరి నుంచో పెట్టినా వైసీపీకి అదే పరిస్థితి. అది రాజధానికి కోర్ ఏరియా కిందకు వస్తుంది తాడికొండ సెగ్మెంట్. రైట్, నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తీసుకున్నట్లయితే 2019లో అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి 17,649 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. అన్నాబత్తుని ఫ్యామిలీ అండి. తెనాలిలో అన్నాబత్తుని, నన్నపనేని, అలాగే ఆలపాటి, ముగ్గురు కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. ఈ ఫ్యామిలీస్కి మంచి పేరుంది. వాళ్ళు ఫ్రీడమ్ మూవ్మెంట్ నుంచి ఆ ఫ్యామిలీస్లో ఉన్నోళ్ళు చేస్తారు. ఆలపాటి ధర్మారావు గారు హోమ్ మినిస్టర్గా చేశారు అక్కడి నుంచి. రాజా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు చుట్టూ, ఆయన కాంగ్రెస్లో, ఈయన తెలుగుదేశంలో ఉన్నారు. అలాగే నన్నపనేని వెంకట్రావు గారు పెద్దగా పొలిటికల్గా ఫ్లరిష్ కాకపోయినా ఆ కుటుంబం ఎకడమిక్గా ఆ తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఊరి మధ్య నుంచి ఈ పంట కాలువలు వెళ్తుంటాయి, నిజంగానే ప్యారిస్ లాగానే ఉంటుంది. దాన్ని డెవలప్ చేయట్లే ఈ మూడు ఫ్యామిలీస్ కృషిని మనం ఇగ్నోర్ చేయలేం. అంటే వీ హ్యావ్ టు రీకలెక్ట్ వాళ్ళు ఏం చేశారని. సో ఆ లెగసీ తోటి ఆయన కొట్టుకొచ్చేసారు. వాస్తవంగా తెలుగుదేశం బలంగా ఉండేది. అండ్ తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు లేదు, అది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గెలిపించారు. శివశంకర్ గారు కేంద్ర మాజీ మంత్రి, ఆయన గెలిపించింది తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం. సరే, ఇప్పుడు అసెంబ్లీ నుంచి ఆయన, బట్ దిస్ టైం ఇది జనసేన, ఆయన ఆలపాటి నాదిళ్ల మనోహర్ గారు పిఎస్సి చైర్మన్, ఆయన ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారని మొదట ప్రకటించిన సీటు. నెంబర్ 2 ఇన్ జనసేన. తెలుగుదేశం కూడా కలిసి వస్తే 25,485 ఓట్ల మెజారిటీ తోటి అభ్యర్థి గెలవచ్చు అనేది అభ్యర్థి ప్రకటించక పూర్వం చేసిన స్టడీ ఇది. నేను మళ్ళీ చెప్తాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించారు. ఆలపాటి రాజా గారు ఒకవేళ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే ఇందులోంచి 20,000 ఓట్లు మైనస్ అవుతాయి కంటెస్ట్ చేస్తే. ఆయన 2 పార్టీల నుంచి కంటెస్ట్ చేయొచ్చని ఒక వాదన వినిపిస్తుంది. ఒకటి జాతీయ జనసేన పార్టీ, వాళ్ళకి బకెట్ గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు, దాని నుంచి కంటెస్ట్ చేయొచ్చు. అంటే మళ్ళీ చెప్తున్నా, స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయి. చంద్రబాబు గారితో చర్చలు ఫలిస్తే ఆయన కంటెస్ట్ చేయరు, ఫలించకపోతే కంటెస్ట్ చేస్తారు. ఇక్కడైనా చేయొచ్చు, గుంటూరు 2 నుంచి, అదే గుంటూరు వెస్ట్ నుంచి కూడా
చేయొచ్చు. Right. ఎనీహౌ ఇది మనోహర్ గారు గెలుస్తారని జనసేన బలంగా నమ్ముతున్నది, గెలవకపోవచ్చని తెలుగుదేశం కూడా బలంగా విశ్వసిస్తున్నది. అయ్యో, చూడాలి ఏం జరుగుతుందో. రైట్, నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. ఓకే, గుంటూరు జిల్లాలో వేమూరు, అది ఎస్సీ నియోజకవర్గం. అండ్ 2019లో మేరుగు నాగార్జున వైసీపీ నుంచి 9,999 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున గారు అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ వాస్ మై టీచర్. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఓకే, నేరుగా కాకపోవచ్చు, బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో నాగార్జున గారికి మంచి పేరుంది. కలివిడి గల మనిషి, దళిత సామాజిక వర్గం. ఈ బాటా ప్రైస్ లాగా 9,999 ఓట్లు వచ్చినాయి. లాస్ట్ టైమే గెలవాల్సిన ఆయన. ఈయన మీద ఉన్న ఒక అభియోగం ఏంటంటే ఈయన కూడా మహా పొదుపరి, పార్టీ ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయరు అని చెప్పేసి. సరే, అంటే అవన్నీ ఏంటంటే ఫ్రేమ్లో రావు ఆ డబ్బులు ఖర్చులు ఇవన్నీ, బియాండ్ ఫ్రేమ్. బట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా మందలించడం వల్ల మొత్తానికి పార్టీ ఇచ్చిన డబ్బులు, తన డబ్బులు కూడా ఖర్చు పెట్టి గెలుచుకున్నాడు పార్టీకి ఆ రోజు ఉన్న. సో ఇక్కడ నుంచి నక్క ఆనందబాబు, మాజీ మంత్రి, తెలుగుదేశం దళిత సామాజిక వర్గం, ఆయన బాగా కలివిడి మనిషి. ఈయన మాదిరే, ఈయనకన్నా ఎక్కువ కలివిడి మనిషి. తెలుగుదేశం స్వాభావికంగా పట్టున్న మండలాలు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. లాస్ట్ టైం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో ఆయన నెక్కొచ్చారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. ఈసారి తెలుగుదేశం ఫర్ షూర్ ఈ మెజారిటీ పెరగచ్చు కూడా. ఓకే, రైట్, నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. వినుకొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో బోళ్ల బ్రహ్మానాయుడు వైసీపీ నుంచి, అది కూడా 28,628 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. నేను మీకు ఇందాకే చెప్పా, పల్నాడు అండి నోన్ ఫర్ ఫ్యాక్షన్ పాలిటిక్స్. ఓకే, ఇళ్ళ బయట ఎవరైనా మామూలుగా ఏమన్నా తడిసిన మిరపకాయలు ఎలా ఆరబెట్టుకుంటారో, వాళ్ళు ఫ్రెష్గా చేసిన బాంబులు ఇళ్ళ పైన మిద్దెల మీద ఆరబెట్టుకుంటారు, పెట్టుకునేవాళ్ళు పూర్వం. అది నాట్ నౌ. అటువంటి చోట కొద్దిగా సివిలైజ్డ్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తోటి బోళ్ల బ్రహ్మనాయుడు గారు వచ్చారు. అంటే హీ వాంట్స్ టు మేడ్ హిజ్ ఓన్ మార్క్ అండి, చేయగలిగారు. బట్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఈసారి వైసీపీకి అక్కడ అవకాశం ఇవ్వదు. తెలుగుదేశం నుంచి ఎవరు నుంచున్న మోస్ట్ లైక్లీ జీవి ఆంజనేయులకి వచ్చు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా చేశారు. ఆయనకి చిట్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది, ఆయనకే ఇవ్వచ్చు. మెజారిటీ 7,000 చిల్లర, కొంచెం పెరగచ్చు కూడా.